హలో మై డియర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద యూనివర్స్. విశ్వానికి సంబంధించినటువంటి సమ్ టాపిక్స్ అనేటువంటి మనం కంప్లీట్ చేయడం జరిగింది. మనం స్టార్స్, సోలార్ సిస్టమ్ అనేటువంటి వాటిని కొంతవరకు చూసాం. ఇందులో 8 గ్రహాలు అనేటువంటి ఏమేమి ఉన్నాయో ఆ 8 గ్రహాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది 9వ గ్రహంగా పిలువబడి ఇప్పుడు ప్రస్తుతానికి పిలువబడినటువంటి గ్రహంగా దేని పిలుస్తున్నామో దాని గురించి మనం చూడాలి. ఏంటది అనేసి అంటే ప్లూటో. 9వ గ్రహంగా ఇంతకుముందు పిలువబడింది అది. దీన్ని మనం ప్లూటో అనేసి అంటాం. తెలుగులో యముడు, యముడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఇంతకుముందు గ్రహం. ఇప్పుడు మాత్రం మరుగుజ్జు గ్రహం. మరుగుజ్జు గ్రహం దాన్ని మనం డ్వార్ఫ్ అనే పేరుతో పిలుస్తాం. డ్వార్ఫ్ ప్లానెట్. మరుగుజ్జు గ్రహాలను ఏమంటామంటే డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరుగుజ్జు అనేసి అంటాం. మరుగుజ్జు గ్రహం. ఏంటి సార్ మరుగుజ్జు అనేసి అంటే గ్రహానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కోల్పోయినప్పుడు వాటిని మనం ఏమంటామంటే మరుగుజ్జు గ్రహాలు అనేసి అంటాం. గ్రహానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అనేసి అంటే గ్రహాలలో సాధారణంగా మనం ఏం మాట్లాడుకోవాలి ఎక్కువగా అనేసి అంటే సన్, సోలార్ సిస్టమ్ కాబట్టి సూర్యుడికి ఆధీనంలో ఉండేటువంటి వాటినేమో గ్రహాలు అంటాం. సూర్యుడికి ఆధీనం తప్పుతూ దాని ఇష్టానుసారంగా తిరిగే వాటిని ఏమంటామంటే మరుగుజ్జు గ్రహాలు అనేసి అంటాం. కక్ష అసలు లేకోకుండా ఉన్న వాటిని అయితేనేమో మనం ఏమంటాం అనేసి అంటే మనం తోక చుక్కలు, ఉల్కాలు అనే పేరుతో పిలుస్తాం. ఇట్లా మనకి ఏంటి అనేసి అంటే ఈ యొక్క సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహాశకలాలలో వాటికి ఉన్నటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకొని వాటికి మనం పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం మరుగుజ్జు గ్రహం అనంగలోనే ఏంటా మరుగుజ్జు గ్రహం? ఇంతకుముందు గ్రహం హోదాలో ఉన్నటువంటి ప్లూటో అనేటువంటి దానిని మరుగుజ్జు గ్రహంగా ఎందుకు మార్చామనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ మరుగుజ్జు గ్రహంలో ప్లూటో అనేటువంటిది 2006వ సంవత్సరం వరకు 2006 ప్రేగ్ అనేటువంటి నగరం అంతర్జాతీయ ఖగోళ సదస్సు జరిగింది. ఈ ఖగోళ సదస్సులో ఈ యొక్క ప్లూటో అనబడినటువంటి గ్రహానికి గ్రహం హోదా తొలగించేసినాం. అదేంటి సార్ మరి ఎందుకు తొలగించాం అనేసి అంటే 2003లో, దానికంటే కొంచెం ముందుకెళ్ళాలి మనం. 2003 2003లో ఎవరైనా అనేసి అంటే మైక్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ ఇరిస్ అనేటువంటి గ్రహాన్ని కనుక్కున్నాడు. ఆయన ఇరిస్ అనేటువంటి గ్రహాన్ని కనుక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి ఇది బాగా. దాని పేరు ఇరిస్. ఇది లాస్ట్ ఎగ్జామినేషన్ లో కూడా ఇవ్వబడింది. అత్యంత పెద్దదైనటువంటి మరుగుజ్జు గ్రహంగా దీనిని పిలుస్తాము అనేసి అన్నాడు. అదే ఇరిస్. ఓకే, అప్పటికి మనకు ప్లూటో అనేటువంటిది మరుగుజ్జు గ్రహంగా మనం పిలుచుకోవడం లేదు. దానికి అంత పెద్ద హోదా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మరుగుజ్జు గ్రహాలలో పెద్దది ఏంటి అనేసి అంటే యముడు, రెండోది ఏంటి అంటే ఇరిస్. ఓకేనా? అయితే ఈ ఇరిస్ అనేటువంటి ఒక గ్రహాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మైక్ బ్రౌన్. ఇతను ఏం చేశాడు అనేసి అంటే 2003లో తన టెలిస్కోప్ ని ఆధారం చేసుకునేసి ఒక గ్రహాన్ని కనుక్కున్నాడు. దానికి గ్రీకుల కలహాదేవత అయినటువంటి ఇరిస్ అనే పేరు పెట్టేసి నేను ఒక కొత్త గ్రహాన్ని కనుక్కున్నా, ఇప్పుడు ఈ గ్రహాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి, ఇది ఇరిస్ అని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం 2006వ సంవత్సరంలో ప్రేగ్ నగరంలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే అక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ఇతను ఏం చేసిందంటే నేను కనుక్కున్నటువంటి ఈ గ్రహానికి గ్రహం హోదా ఇవ్వండి అనేసి అన్నాడు. ఎప్పుడైతే గ్రహం హోదా ఇవ్వండి అనేసి అన్నాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి సైంటిస్టులు అందరూ కలిసి లేదు నాయన, ఈ ఇరస్ అనేటువంటి దానికి మేము ఇవ్వటానికి కుదరదు అనేసి అన్నారు. ఎందుకు కుదరదు అనేసి మన వాళ్ళు అడిగారు. ఎందుకు కుదరదు అనేసి అంటే ఈ ఇరిస్ అనేటువంటిది తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో అప్పుడప్పుడు కొన్ని గ్రహాలకు ముందుగా వస్తుంది, అప్పుడప్పుడు కొన్ని గ్రహాలకు వెనుకగా వెళ్తుంది. ఆ స్థిరమైనటువంటి కక్షను కలిగి లేదు, అందుకే దీనికి ఇవ్వడం కుదరదు అని చెప్పేశారు. అలా చెప్పంలోనే మైక్ బ్రౌన్స్ అనేటువంటి ఏనేం చేసిందనేసి అంటే ఓ సూపర్ చెప్పారు మీరు, కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్లూటో అనబడినటువంటి మీరు అంగీకరించిన గ్రహం ఏదైతే ఉందో 1979వ సంవత్సరం నుంచి 1999వ సంవత్సరం మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలో గుర్తుపెట్టుకోండి, మధ్యకాలంలో ఈ గ్రహం ఎక్కడ తిరిగింది అనేసి అడిగింది. ఈ గ్రహం ఎక్కడ తిరిగింది అనేసి అడిగాడు. మనకి నెప్ట్యూన్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనం తీసుకుందాం ఒకసారి. ఇది సన్, సూర్యుడు. ఇలా మనం తీసుకుంటే సూర్యుడు.
సూర్యుడికి గ్రహాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురనస్, నెప్ట్యూన్. అంతే కదా. ఇక్కడ మనకి నెప్ట్యూన్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ కు అవతల పక్కన ఆవల మనకు కనిపించేటువంటి గ్రహం ఇగో ఇక్కడ ఒకటి ఉండాలి. దీనిని మనం ఏమని చెప్పాలి అనేసి అంటే చూసుకోండి ఒకసారి. దీనిని ఏమని చెప్తాం మనం అనేసి అంటే ఇదే మనకి ప్లూటో. ఇది మనకి ప్లూటో. ఈ ప్లూటో అనేటువంటిది సాధారణంగా సూర్యుడి నుంచి మనం చూసినప్పుడు నెప్ట్యూన్ తర్వాత తన కక్షను కలిగి దూరంగా తిరుగుతూ ఉండాలి. కానీ 1979-99 మధ్య కాలంలో ఈ ప్లూటో అనేటువంటిది తన యొక్క కక్షని నెప్ట్యూన్ అనే కక్ష కంటే ముందుగా తీసుకొని రావడం జరిగింది. అంటే దీనికి అవతల తిరగాల్సింది కాస్త తిరుగుతూ దీని ముందుకు వచ్చేసి ఈ మధ్యలో తిరగడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ తిరగడం స్టార్ట్ అయింది. దీనికి మధ్యలో తిరగడం స్టార్ట్ అయింది. దీని తర్వాత ఉండాల్సింది కాస్త దీని ముందుకు వచ్చేసింది. అప్పుడు దీన్ని మన వాళ్ళు ఏం చేశారనేసి అంటే ఇది సన్ అనుకోండి, సూర్యుడు ఇలా. ఇక్కడ మనకు ఉండాల్సినటువంటిది ఏంటి? ఇట్లా ఇగో ఇది నెప్ట్యూన్ కు సంబంధించినటువంటిది అనుకోండి. నెప్ట్యూన్ అనేటువంటి ప్లానెట్. ఇది నెప్ట్యూన్ కు సంబంధించినటువంటి కక్ష. ఇలా తిరగాలి. నెప్ట్యూన్ ఆర్బిట్ ఇది. ఇప్పుడు ఈ ఆర్బిట్ లో రొటేషన్ అవుతుంది. కానీ ప్లూటో అనేటువంటిది ఎలా తిరగాలి? సాధారణంగా మనం అనుకున్న లెక్క ప్రకారం అయితే ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇది ఇలా వచ్చేసింది ఇట్లా ఇలా. ఇది దేనికి సంబంధించింది ఇప్పుడు అనేసి అంటే ఇది ప్లూటో. ఏంటిది? ప్లూటోకి సంబంధించినటువంటిది. అయితే ఇగో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే దిస్ ఈజ్ 1979. ఇక్కడ మనం గమనించాం కదా 79. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది 1999. ఈ కక్షకు అవతల తిరగాల్సినటువంటి ప్లూటో కాస్త 79, 99 మధ్య కాలంలో ఎక్కడ తిరిగింది అనేసి అంటే నెప్ట్యూన్ కంటే ముందుగా వచ్చేసి సూర్యుడికి ముందులో తిరిగితే సూర్యుడి తర్వాత అంటే ఇది నెప్ట్యూన్ అనేటువంటిది ప్లూటో తర్వాత అవతల పక్క తిరగడం స్టార్ట్ చేసింది. అలా ఇది అవతల పక్క కొంతకాలం, యువతల పక్క కొంతకాలం గురుత్వాకర్షణ శక్తి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తికి లోబడకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంది. మరి ఇది పిచ్చిగా తిరిగినప్పుడు దీనికి గ్రహ హోదా ఇచ్చారు కదా, మన నాది కూడా అంతే పిచ్చిగా తిరుగుతుంది, దానికి ఎవరా అనేసి అడిగారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో బా నువ్వు తోపోయా సూపర్ ఎప్పుడు చెప్పినావు, అయినా నీకు మాత్రం ఇది ఇవ్వను పో అనేసి అన్నారు. ఏం మాట్లాడుతున్నారండి, దీనికి ఇచ్చారు కదా దీనికి ఇవ్వండి అనేసి అంటే నీ దానికి ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు అనగానే మనోళ్ళు చెప్పారు, నీ దానికి ఇవ్వం కానీ దీనికి కూడా ఉన్న హోదా తీసేస్తాము, రెండు సరిపోతాయిగా అనేసి అన్నారు. అంతేనంటవా అని తిరిగింది అనమాట. ఇలా గ్రహ హోదా కలిగినటువంటి యముడు అనేది 2006వ సంవత్సరంలో ప్రేగ్ నగరంలో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ సదస్సులో గ్రహ హోదా నుంచి తొలగించడం జరిగింది. అలా గ్రహ హోదా తొలగించబడినటువంటి గ్రహం ఏంటి అనేసి అంటే ప్లూటో, యముడు అనేసి అంటాం. ఇది తొలగించబడిన తర్వాత కొంచెం హాట్ గా మనకు మారింది, హాట్ టాపిక్ అయింది. కాబట్టి దీని మీద ఎగ్జామినేషన్ లో ఒకవేళ అడిగితే ఈ యొక్క యముడు లేదా ప్లూటోకి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఖగోళ రాసులలో సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడగవచ్చు. ఒకవేళ అలా అడిగితే మీరేం చేస్తారు? గుర్తుపెట్టుకోవాలి అంతే. సైంటిఫిక్ నేమ్ మీకు ఈజీ గుర్తుండే విధంగా నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. 34 గుర్తుపెట్టుకోండి, అగైన్ 34 రాయండి. ఒక 34 మీకు గుర్తుంటే చాలు. ఇక తర్వాత దీని ముందు 1 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. ఇదే దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఖగోళ సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్లూటోకి సంబంధించి అనేసి అంటే ఇదే. ప్లూటోకి సంబంధించినటువంటి ఖగోళ సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేసి అంటే 134340. 134340. అందుకే 3434 గుర్తు పెట్టుకున్నట్టు 1 ఇటు 0 పడేసారంటే కథమే. మనకు కావాల్సింది ఎగ్జామ్ హాల్లో బిట్టు పెట్టడమే అంతే. దీంతో మనం పెద్ద అద్భుతాలు ఏం చేయం. కాబట్టి 34 గుర్తు పెట్టుకోండి. ఈ 2 34లు పెట్టి అటు 1 ఇటు 0 పెట్టేసేయండి, క్లోజ్. దానికి సంబంధించి మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, మనకున్నటువంటి మరుగుజ్జు గ్రహాలు ఏంటి? మరుగుజ్జు గ్రహాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్లూటో. ఇది ఇప్పుడు మనకు మరుగుజ్జు గ్రహమే, ఓకేనా? ఇది ఒక మరుగుజ్జు గ్రహం, అతి పెద్దది. తర్వాత ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం, ఇరిస్. ఇది కూడా మనకి మరుగుజ్జు గ్రహమే. ఒకటేమో ప్లూటో, తర్వాత ఇరిస్, తర్వాత సెరీస్. ఏంటంటే ఇది సెరీస్. నెక్స్ట్ వచ్చేసి హమువా.
హమువా, మెక్ మెకే. ఇంకోటి ఏంటంటే మెక్ మెకే అనేటువంటిది కూడా మనకు ఒక మరుగుజ్జు గ్రహమే. ఇవి చూసుకోండి. మరుగుజ్జు గ్రహాలకు పేర్లు ఏంటి అనేసి అంటే ప్లూటో, ఇరిస్, సెరిస్, హమువా, మెక్మెకే అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి వాటికి సంబంధించినటువంటి. ఇవి కొంచెం గుర్తున్నాయి అనేసి అంటే మరుగుజ్జు గ్రహాలకు సంబంధించి మనం ఏదైనా అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం. ఇవి మరుగుజ్జు గ్రహాలకు సంబంధించి. ప్రధానంగా మరుగుజ్జు గ్రహాల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేసి అంటే సూర్యుని యొక్క కక్షలో తిరగాల్సిన దానికంటే అడ్డదిడ్డంగా తిరుగుతున్నప్పుడు అట్ట మరుగుజ్జు గ్రహాలుగా మనం పిలుస్తున్నాం. ఈ మరుగుజ్జు గ్రహాలుగా యముడు అనేటువంటిది లేదా ప్లూటో అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని గ్రహ హోదా నుంచి మరుగుజ్జు గ్రహంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇక నెక్స్ట్ టాపిక్. దీంట్లో ఒక గ్రహానికి సంబంధించినటువంటి భ్రమణము, పరిభ్రమణం, దానికి ఉన్నటువంటి టెంపరేచర్, అదే విధంగా డెన్సిటీ, సాంద్రత, ఇవి ఎలా ఉన్నాయి అనేటువంటిది ఎగ్జామినేషన్ లో ఈ మధ్య కాలంలో కొంత డిప్త్ అడుగుతున్నాడు అనమాట. మీకు లీస్ట్ కు ఒక దగ్గర ఇస్తా, లీస్ట్ మొత్తం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక తర్వాత ఈ గ్రహాలకు ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎగ్జామినేషన్ లో ఎక్కువ శాతం అడుగుతున్నాయి అవే. ఇక ఎస్ఎస్సి సిజిఎల్ అయితే పక్కా బిట్ అనమాట. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఏది ఏఎల్పి కానీ మెడిసిన్ కి సంబంధించిన అందులో డాక్టర్స్ సంబంధించింది కొన్ని ఉన్నాయి. అదే విధంగా అందులో సంబంధించి ఏమంటాం వాటిని గ్రూప్ డికి సంబంధించి ఇలా ఏదైనా కావచ్చు. ప్రతి దాంట్లో కూడా మనకి ఖచ్చితంగా ఓ బిట్ వస్తుంది. ఓకేనా. మొన్న రీసెంట్ గా గ్రూప్ 4 లో కూడా ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. డైరెక్ట్ గా ఉన్నటువంటి ఒక గ్రహము దానికి సంబంధించినటువంటి మారు పేరు కలిగినటువంటిది ఏంటి, వాటిని మనం చూస్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఆ లిస్ట్ ఒకసారి మనం రాసుకుందాం. లిస్ట్ కి జాగ్రత్తగా రాసుకోండి మీరైతే. ఓకేనా. చూడండి ఒకసారి. ఫస్ట్ మెర్కురీ, మంచిగా రాసుకోండి నీట్గా. మెర్కురీ, దీన్ని మనం బుధుడు అనేసి అంటాం. రెండోది వీనస్, అర్త్, మార్స్, నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకేనా. మొత్తం మీద ఏమేమి ఉన్నాయో చూసుకోండి. మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, 8 ప్లానెట్స్. ఇందులో మనకు ఉండేటువంటివి ఇంగ్లీష్ నేమ్స్ అంటాం. ఇవి సాధారణంగా ఇవి ఇంగ్లీష్ వర్డ్స్ అనేసి అంటాం. ఇక తెలుగు సంబంధించిన ఎట్లాగో మనకు తెలుసు కాబట్టి తెలుగు రాయట్లే నేను ఇక్కడ. ఎడు చూసుకోండి. ఓకేనా. మెర్కురీ. ఇక్కడ మనకి కొన్ని గ్రీక్ వర్డ్స్ సంబంధించినటువంటి పేర్లు కూడా కనిపిస్తాయి. అవి రాస్తున్నా చూసుకోండి. గ్రీక్ పురాణాలలో ఉన్నటువంటి నేమ్స్ ఏంటి అనేది. అందులో మనకి గాడ్ ఆఫ్ స్కిల్ ఏంటంటే ఇది గాడ్ ఆఫ్ స్కిల్. గాడ్ ఆఫ్ స్కిల్ ఇది గ్రీకు గ్రంథాలలో ఉన్నటువంటి పేర్లు. గ్రీక్స్ సంబంధించినటువంటి నేమ్స్, గ్రీక్ గ్రంథాలలో ఉన్నటువంటి నేమ్స్. గాడ్ ఆఫ్ స్కిల్ ఇది కూడా ఎగ్జామినేషన్ లో అడిగాడు. ఇక నెక్స్ట్ గాడ్ ఆఫ్ లవ్. గాడ్ ఆఫ్ లవ్. ఇక సాధారణంగా అన్నిటికీ కూడా గాడ్ ఆఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గాడ్ ఆఫ్ అనేది మీరు ప్రామాణికం చేసి పడేసేయండి. ఇక్కడ గాడ్ ఆఫ్ స్కిల్, గాడ్ ఆఫ్ లవ్. అర్త్ కు మాత్రం నో నేమ్. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. గ్రీకు పురాణాలలో, గ్రీకు గ్రంథాలలో ఏ గ్రహానికి పేరు పెట్టబడలేదు అనేసి అంటే అది ఎర్త్. దేనికి అంటే ఎర్త్, దానికి పేరు పెట్టబడలేదు. ఇక నెక్స్ట్ వన్ మార్స్. దీనిని మనం గాడ్ ఆఫ్ వార్ అనేసి అంటాం. గాడ్ ఆఫ్ వార్ అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్ జూపిటర్. ఇది గాడ్ ఆఫ్ ఆల్. ఏంటంటే ఇది గాడ్ ఆఫ్ ఆల్ అనేసి అంటాం. గాడ్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సాటర్న్. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చర్ వ్యవసాయం. యురేనస్. ఇది గాడ్ ఆఫ్ హెవెన్, స్వర్గమాట. హెవెన్ ఇది దేవుని యొక్క స్వర్గంగా పిలువబడుతుంది. నెప్ట్యూన్. ఇది గాడ్ ఆఫ్ సీ, దేవుని యొక్క సముద్రం అని పిలువబడుతుంది. ఓకేనా. ఇది గాడ్ ఆఫ్ స్కిల్, గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ ఆల్, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్, గాడ్ ఆఫ్ హెవెన్,
గాడ్ ఆఫ్ సీ. ఈ పేర్లు మాత్రం గ్రీకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్, పక్కా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజన్ అవ్వకోకుండా చూసుకోండి. ఓకేనా? ఇవి గ్రీకు గ్రంథాలకు సంబంధించి. ఇక అదర్ నేమ్స్. ఈ అదర్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. ఇక మారు పేర్లు ఏమున్నాయో వాటికి సంబంధించి మనం చూస్తే సరిపోద్ది. ఓకే, ఇందులో ఫస్ట్ మెర్కురీ అనేసి అన్నాం కదా. మెర్కురీని మనం ఐరన్ ప్లానెట్ అనేసి అంటాం. ఐరన్ ప్లానెట్. దీన్నే అపోలో ప్లానెట్ అనే పేరుతో పిలుస్తాం. ఐరన్ అంటే ఇనుము కాబట్టి ఇనుప గ్రహం అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకేనా? ఐరన్ ప్లానెట్, అపోలో ప్లానెట్, తెలుగులో ఇనుప గ్రహం అనే పేరుతో పిలుస్తాం. ఇక వీనస్. ఈ వీనస్ అనే దాన్ని మనం ఒకసారి చూస్తే ఇది మార్నింగ్ స్టార్ అని పిలువబడింది. దీన్ని ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. తర్వాత వచ్చేసి ఫాస్ఫరస్, హెస్పరస్, లూసిఫర్, దీన్ని మనం ఎల్లో ప్లానెట్. ఇవి మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇక వీటిని తెలుగులోకి రాస్తే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటే ఎట్టాగో తెలుసు. ఉదయతార, సంధ్యల తార. ఇదే ఉదయతార, ఇది సంధ్యల తార. తర్వాత రేచుక్క, పగటి చుక్క. ఎందుకని ఈ పేర్లు వస్తున్నాయి? మనకు అత్యంత ప్రకాశవంతమైనటువంటిది ఇదే, అందుకోసమనే రే చుక్క, పగటి చుక్క అనేటువంటి పేర్లు దీనికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్. తర్వాత ఉదయ సంధ్యల తార అనే పేరుతో కూడా పిలుస్తాం. దీన్ని ఇక ఎల్లో ప్లానెట్ అంటే పసుపు గ్రహం అనే పేరుతో కూడా మనం పిలుస్తాం. అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఇక నెక్స్ట్ వన్. దీన్ని ఇంకేమని పిలుస్తాం అనేసి అంటే అందమైన దేవతగా పిలువబడేటువంటిది ఇదే. అతి క్రూరమైన గ్రహం ఇదే, క్రూరమైన గ్రహం. బ్యూటిఫుల్ ఏంజల్ గా పిలువబడేది ఇదే. ఇక అత్యంత క్రూరమైనది, హైయెస్ట్ క్రూయల్ ప్లానెట్. ఇట్లా మనకి ఏంటనేసి అంటే సమ్ నేమ్స్ అనేటువంటి ఖచ్చితంగా మీ మైండ్ లో ఉండాలి, కన్ఫ్యూజన్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఒకసారి చూద్దాం. రైట్. అర్త్ అనగా మనకి ఏం గుర్తొస్తుంది? బయో ప్లానెట్. తర్వాత వాటర్ ప్లానెట్, నెక్స్ట్ బ్లూ ప్లానెట్. బయో అనంగలోనే జీవము, అందుకే జీవరాశి గ్రహం అనే పేరుతో పిలుస్తాం. ఏంటంటే ఇది జీవరాశి గ్రహం అనే పేరుతో పిలుస్తాం. ఇక దీని తర్వాత జీవరాశి గ్రహం తర్వాత వాటర్ ప్లానెట్ అంటే నీటి గ్రహం లేదా జలగ్రహం. ఏంటంటే ఇది జలగ్రహం అని పిలుస్తాం. బ్లూ ప్లానెట్ నీలి గ్రహం. గుర్తుపెట్టుకోండి, నీటి గ్రహం అంటే జలగ్రహం, ఇది నీలి గ్రహం, నీలి రంగులో ఉన్నటువంటి గ్రహం. అట్లా మనకి ఏంటనేసి అంటే 3 రకాల పేర్లు వచ్చింది చూసుకుంటాం. బయో ప్లానెట్, వాటర్ ప్లానెట్, బ్లూ ప్లానెట్. అలా 3 రకాల పేర్లు అర్త్కు సంబంధించి మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ గాడ్ ఆఫ్ వార్, మార్స్ అనంలోనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? అందులో ప్రధానంగా మనకు రావాల్సింది రెడ్ ప్లానెట్. దీన్నే మనం డస్ట్ ప్లానెట్ అని పిలుస్తాం. డస్ట్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తాం. రెడ్ ప్లానెట్, డస్ట్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అంటే ఎర్ర గ్రహం లేదా ఎరుపు గ్రహం లేదా అరుణ
గ్రహం అనే పేరుతో పిలుస్తాం. డస్ట్ ప్లానెట్ అంటే దుబ్బ గ్రహం. ఏంటంటే ఇది దుబ్బ గ్రహం. ఆల్రెడీ చెప్పా, మనకి ఏముంటది ఇక్కడ, ఫెర్రస్ ఆక్సైడ్ అనేది అధికమైనటువంటి దుబ్బ రూపంలో మనకు కనిపిస్తుంది అనేసి అన్నాం. ఆ ఫెర్రస్ ఆక్సైడ్ మనకి ఎరుపు రంగు కారణము, లేదా ఆ ఫెర్రస్ ఆక్సైడ్ అనేది ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ లో మనకి కలుస్తూ కనిపిస్తుంది అనేసి అనుకున్నాం. అదే దుబ్బ రూపంలో ఉంది కాబట్టి దుబ్బ గ్రహం అన్నాం, ఎరుపు రంగులో ఉంది కాబట్టి అరుణ గ్రహం అనేసి అన్నాం. ఇది దానికి సంబంధించినటువంటిది. ఇది మార్స్. ఇక దీని తర్వాత జూపిటర్. ఈ జూపిటర్ అనే దాన్ని మనం తీసుకుంటే, ఇక దీంట్లో జూపిటర్కు ఉండేటువంటి నేమ్, జూపిటర్ కి ఏమంటుంది, దీన్ని కామెట్ డిస్ట్రాయిడ్, కామెట్ డిస్ట్రాయిడ్, కామెట్ డిస్ట్రాయిడ్ అనేసి అంటాం. అంటే తోక చుక్కల విధ్వంసకారి, తోక చుక్కల విధ్వంసకారి అనేసి అంటాం. దీనికి ఇంకోటి ఉంది, ఏంటది, ది రెడ్ స్పాట్ ప్లానెట్ అనేసి అంటాం. రెడ్ స్పాట్ ప్లానెట్స్, ఇది ఎర్రని మచ్చలు కలిగినటువంటి ప్లానెట్. ఇది గుర్తుపెట్టుకోండి, అది రెడ్ స్పాట్ ప్లానెట్ అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్ సాటర్న్. సాటర్న్ అనగానే అందమైన గ్రహం. ఇది అందమైన గ్రహం, క్రూరమైన గ్రహం, క్రూరమైన గ్రహం. బ్యూటిఫుల్ ప్లానెట్ అండ్ క్రూయల్ ప్లానెట్, బ్యూటిఫుల్ ప్లానెట్, క్రూయల్ ప్లానెట్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, ఇది అందమైన దేవతగా పిలువబడిన ప్లానెట్. ఇది జస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్, అది బ్యూటిఫుల్ ఏంజల్ ప్లానెట్ అలా పిలువబడినటువంటిది. ఇది అతి క్రూరమైనది, జస్ట్ ఇది క్రూరమైనది, ఇది క్రూయల్ ప్లానెట్. అలా రెండింటికి వేరియేషన్ ఉంది, అది గమనించండి. ఇక నెక్స్ట్ వన్, ఇది 7 రింగ్స్ ప్లానెట్. 7 రింగ్స్ ప్లానెట్, 7 వలయాలు కలిగినటువంటి గ్రహంగా దీన్ని పిలుస్తాం మనం. 7 వలయాలు కలిగినటువంటి ప్లానెట్ ఇది. ఈ 7 వలయాల వలనే అత్యంత అందంగా కనిపిస్తుంది. 7 వలయాలకు కారణం ఎవరు అనేసి అంటే కూడా చెప్పాం, మీథేన్. ఏంటంటే అది మీథేన్, అది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, గమనించాలి. ఇది సాటర్న్. నెక్స్ట్ వన్ యురేనస్, వరుణుడు అనేసి అంటాం కదా, వరుణుడు. చూడండి ఒకసారి, వరుణుడు. దీనికి ఉండేటువంటిది ఏంటి అనేసి అంటే, దీన్ని మనం గ్రీన్ ప్లానెట్ అనేసి అంటాం. గ్రీన్ ప్లానెట్ అంటే మీకు అర్థమైంది, ఆకుపచ్చ, ఆకుపచ్చ గ్రహం. ఏంటంటే ఇది ఆకుపచ్చ గ్రహం అనే పేరుతో పిలుస్తాం. గ్రీన్ ప్లానెట్, ఆకుపచ్చ గ్రహం. అయితే దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇది ఏమవుతుంది అనేసి అంటే, నార్త్ టు సౌత్ కు రొటేషన్ అయ్యేటప్పుడు బాగా వంగిపోయి తిరుగుతుంది. అందుకే అధిక అక్షం వంగిన గ్రహం, అధిక అక్షం వంగిన గ్రహం, వంగిన గ్రహం అనే పేరుతో పిలుస్తాం. అధిక అక్షం వంగిన గ్రహం అనే దీనికి పేరు అనేసి అంటే ఇదే. నెక్స్ట్ గాడ్ ఆఫ్ సీ, ఏంటిది, ఇది నెప్ట్యూన్. నెప్ట్యూన్ అనగానే ఇది మనకి ఎగ్జామినేషన్ అడిగింది, బేబీ బ్లూ ప్లానెట్. బ్లూ ప్లానెట్ అంటే ఏంటని చెప్పాను మీకు. ఏంటి బ్లూ ప్లానెట్? బ్లూ ప్లానెట్ అంటే ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి, దీన్ని గమనించండి. అర్త్కు సంబంధించి బ్లూ ప్లానెట్, ఇది బేబీ బ్లూ ప్లానెట్. ఇది బ్లూ ప్లానెట్, ఇది బేబీ బ్లూ ప్లానెట్ అనేసి అంటారు. దీనికి ఉండేటువంటి స్పెషాలిటీ ఇంకోటి ఏంటి అనేసి అంటే, ఇక్కడ మనం ఏం చూసుకున్నాం, ద రెడ్ స్పాట్ ప్లానెట్, ఇది ద బ్లాక్ స్పాట్ ప్లానెట్. బ్లాక్ స్పాట్ ప్లానెట్ అనే పేరుతో పిలువబడింది. నల్లని మచ్చలు కలిగినటువంటిది ఏమైనా ఉందా అనేసి అంటే అది ఇదే. ఓకేనా, దానికి దీనికి వేరియేషన్ చూసుకోండి ఒకసారి. ఇట్లా మనకి ఏంటనేసి అంటే, ఇదేమో ఇంగ్లీష్ లో మనం పిలుస్తున్నటువంటి ఆంగ్లంలో పేర్లు ఇవి. వీటినే మనం గ్రీకులోకి తర్జుమా చేసుకున్నాం. గ్రీకులో మనకు ఉన్నటువంటి గ్రీకు గ్రంథాలలో అత్యంత పురాతనమైన గ్రంథాలు ఉన్న పేర్లు, వాటికి ఉన్నటువంటి మారు పేర్లు, వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క చార్ట్ అనేది మీకు కరెక్ట్ గా వస్తే ఎస్ఎస్సి సిజిఎల్ లో బిట్ మిస్ అవ్వదు, ఆర్ఆర్బి సంబంధించి బిట్ మిస్ అవ్వదు. గ్రూప్ 4 అటువంటి లేదా గ్రామ పంచాయతీ విఆర్ఓకి సంబంధించి ఉన్నాయి కదా, అట్లాంటి వాటిలో కూడా ఈ మాక్సిమం ఇదే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే డెప్త్ పోవట్లేదు కాబట్టి ఇందులో ఉండేటువంటి మారు పేర్లు కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. కన్ఫ్యూజన్ అవ్వకోకుండా కొంచెం గుర్తు పెట్టుకోగలిగితే ఇనఫ్ సరిపోతుంది. ఇవి మారు పేర్లకు సంబంధించి. ఓకేనా, ఇక నెక్స్ట్ ఆ గ్రహాలకు ఉండేటువంటి సాంద్రత, ఉష్ణోగ్రతలు ఏమన్నాయో వాటిని మనం చూద్దాం ఒకసారి.